అసలు సెన్సార్ విషయం అనేది ఇప్పుడు చాలా బిగ్ ఇష్యూ అయిపోతుంది ఏ మూవీకైనా. బట్ ఇటువంటి క్రిటికల్ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ యూ ఫేస్డ్ అబౌట్ దట్? అసలు మేడం నాకు సెన్సార్ మీద చాలా కోపంగా ఉంది. బట్ ఫస్ట్ నేను గుడ్ పాయింట్స్ చెప్తాను మ్యామ్ సెన్సార్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెంట్లీ పాస్ట్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండేది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రోజుకే చెప్పగలుగుతాం కదండి మన ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ నో కరప్షన్, నో వన్ ఇది చేస్తే మేము ఇస్తాం ఆ సర్టిఫికేట్, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సెకండ్ పాయింట్, ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి, వెరీ ప్రొఫెషనల్. అట్లీస్ట్ నాకు దొరికిన వాళ్ళు అయితే పాపం ఎన్ని స్క్రిప్ట్లు చేంజెస్ ఏం చేసేసినా స్మూత్ చేసేస్తారు వాళ్ళ వర్క్, డాక్యుమెంటేషన్ వాట్ ఎవర్ స్మూత్. థర్డ్ పాయింట్, ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు మ్యామ్, వాళ్ళు మూవీ చూసిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అందరు రాసుకొని. దర్ ఇస్ వన్ మెయిన్ ఆర్ఓ రిటర్నింగ్, సారీ అది ఫుల్ నేమ్ తెలీదు, ఆర్ఓ మెయిన్ పర్సన్. 4 people, 2 women 2 men హూ జ్యూరీ నుంచి వీళ్ళు 5 కలిసి డిసైడ్ చేసుకొని అప్పుడు మనం రమ్మంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పర్సన్, నాకు వచ్చిన పర్సన్ అయితే థరో జెంటిల్మెన్ అండి, సచ్ ఎ నైస్ పర్సన్. ఆల్సో ద రీజన్ కుడ్ బి హీ సెడ్ అతనే సినిమాటోగ్రాఫర్ అని కూడా చెప్పాడు. బట్ ఫస్ట్ వెన్ దే కాల్ ద ఫస్ట్ హీ టాక్ విత్ రెస్పెక్ట్, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, రాజ్ మేము నీ సినిమాని ఏదో అటు ఇటు చేయడానికి మాకు గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా చెప్తున్నాం. సో ఇది ఏ సర్టిఫికేట్ ఇస్తా నేను అన్న, సరే అసలు మీకు సినిమా అర్థమైందా అన్న. అండ్ హీ డిడ్ంట్ గెట్ అఫెండెడ్. నేను అన్నా, సార్ ఇంత వాయిలెన్స్ జరిగితే నేను దాన్ని సెన్సిటివ్గా ఇంతే చూపించాను, ఎంత అవసరమో అంత. అసలు సెన్సర్ నాకు మీ సెన్సర్ అన్ని అవసరం లేకుండా నా అన్ని సినిమాలలో నేనే సెన్సర్ చేసుకుంటా. మీరు ఎతికినా సెన్సర్షిప్ చేసే అవకాశం ఇయ్యను నేను. సార్ సెన్సర్షిప్ అనేది ఎందుకు రావాలండి మనకి తెలీదా? మనకొక బాధ్యత ఉండాలి కదా, వాళ్ళతో చెప్పించుకోవడానికి సిగ్గుండాలి మనకే. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సెల్ఫ్ సెన్సర్. ఇది ఏంటి మనం బయటికి వదిలినప్పుడు ఎవరికైనా హర్ట్ అవుతుందా ఏమవుతుందా అవన్నీ చేసుకొని రావాలి ఇక్కడ వరకు, వాళ్ళు చెప్పడం కాదు. వాళ్ళు చెప్తే ఇట్స్ అ షేమ్. ఈ కామన్ సెన్స్ ఏమైంది ఈ ఏజ్కి నేను ఇంకొకరితో చెప్పించుకోవాలంటే? సో నేను అన్నా, సార్ ఇది చాలా దారుణమైన జరిగింది, నేను చాలా తక్కువలో చూపించాను, ఎంత అవసరం అంతే చూపించాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, థియేటర్కి బయటకు వచ్చిన తర్వాత ఈయన తీసిన సినిమానే 13 to 25 తీశాను. 13 to 25 చూసిన పిల్లలు అలా ఏమనుకోవాలంటే, ఒక తప్పు తెలిసి చేసినా తెలిసి చేయకపోయినా వీళ్ళ జీవితం ఎంత నాశనం స్పాయిల్ అవుతుంది, వీళ్ళ పేరెంట్స్ ఏంటి, వీళ్ళ మీద లైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్, వీళ్ళ జీవితం ఏంటి, సరే వీళ్ళదొకటి, వీళ్ళు హామ్ చేసిన వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ దగ్గరే ఆగిపోకపోవచ్చు, వాళ్ళ ట్రామా ఇంకా వాళ్ళ పిల్లలకి చేసుకోవచ్చు. ఇంత ఇది ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత ఏముందండి, హార్మోన్లు తగ్గిపోతాయి, కొంచెం విచక్షణ జ్ఞానం వస్తుంది, తర్వాత ఇట్స్ టూ లేట్. వాళ్ళకే కదా సార్ నేను చూపించాల్సింది. ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇది బయటికి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఇంకా అందరినీ చంపేయాలి అనే దాంతో వెళ్తున్నారా? యూ కెన్ షో ఇన్సిడెంట్స్, ఈవెన్ వాయిలెన్స్, బట్ వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్? వద్దు చేయొద్దు అనే దాంతో బయటకు వస్తున్నారా? లేదా ఇప్పుడు కొన్ని సినిమాలు చూసేసి ఇంకా నరుకుదాం అది ఇదని వస్తున్నారా? అది ఇంపార్టెంట్ కదా సార్. మీరు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బ్యూటిఫుల్ మెసేజ్ తో బయటకి ఎట్లా వస్తున్నారు అంటే ఇంకా వైలెంట్గా వస్తున్నారా? వైలెన్స్ వద్దని అనుకుంటారు, దాన్ని బట్టి ఇవ్వాలి అని ఇంత చెప్పినా కూడా నాకు ఇన్ని కట్లు వచ్చినాయి. ఆ ఉన్నదాన్నే ఆ డైలాగులు తీసేసి ఈ డైలాగులు కొన్ని రియల్ లైఫ్ ఫుటేజ్ పెట్టినవి అవి తీసేసి ఇవి తీసేసి లక్ష ఇవి వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా పాయింట్స్ XV1 2 ఈ క్లాస్, అసలు ఆ క్లాస్ ఏంటది? సో ఫైనల్లీ వాట్ సెన్సర్ మేక్స్ యూ అదే ఫెల్ట్ బ్యాడ్? ఐ మీన్ ఈ రూల్స్ అనేది పెడుతున్నారు, కానీ ఆ రూల్ ఎక్కడుంది అంటున్నాను నేను. ఇంతమంది ఫిల్మ్ మేకర్స్ వెళ్ళారు కదండి, ఎవరు అందరూ ఇది తీసే కానీ ఇక్కడ క్లాస్ ఏంటి? XV2 అని అంటే ఎక్కడైనా ఉందా? ఇంటర్నెట్ ఇండియా డెవలప్ అయిపోయింది, డిజిటల్ అయిపోయింది అంటే ఎక్కడుంది? ఎక్కడైనా డాక్యుమెంట్ పెట్టారా? మీ వెబ్సైట్లో పెట్టారా? సో మీరు ఇంత పెద్ద ఇష్యూని టచ్ చేస్తున్నారు. వాట్స్ గోయింగ్? ఇది ఎవరు ఎందుకు మాట్లాడరంటే, అమ్మో నెక్స్ట్ టైం మళ్ళీ మన మూవీ వెళ్తే సెన్సార్ ఇవ్వరేమో అని భయపడతారు. నాకు నెక్స్ట్ సినిమా ఐ రియలీ డోంట్ కేర్, నాకు చెయ్యకపోయినా లేదు.
సో దిస్ ద ఫ్రస్ట్రేషన్, అట్లీస్ట్ ఐ షుడ్ రేస్ మై వాయిస్. ఈ పాయింట్స్ ఏంటి అక్కడ నేను ఉంటే నేను చదివి చెప్తాను మీరు కరెక్ట్ చేస్తున్నారా లేదా ఒకటి. రెండోది, నాకు ఇంత మంచి ఆఫీసర్ వచ్చాడు, ఇంత రెస్పెక్ట్ ఇచ్చాడు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇన్ని కట్లు చేయించారు, పర్వాలేదు. మిగతా సినిమాలకు చేపిస్తున్నారా, ఎందుకు చేయించట్లేదు? ఇది ఎవరు క్వశ్చన్ చేయాలి? సో దిస్ సినిమా ఈజ్ అబౌట్ దట్. నేను చదువుకొని సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని ఎవరిని హర్ట్ చేయొద్దు ఈ సినిమా రూపంలో ఎంత ప్రయత్నం చేసి వెళ్ళినా నాకు మీరు ఇన్ని కండిషన్లు పెట్టారు, మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? ప్లస్ ఈ రూల్స్ ఎక్కడున్నాయి? సో ఇది చిన్న బడ్జెట్ సినిమా, చిన్న సినిమా అని చెప్పి ఏమైనా ఆ వేరియేషన్ ఉంది అంటారా? దిస్ పర్సన్ ఇస్ ఎ జెంటిల్మెన్, హీ ఫోర్స్డ్ ఇట్. బట్ మై పాయింట్ ఈజ్ అందరికీ అదే ఉంటే నేను క్వశ్చన్ అడగను కదా, అందరికీ ఇదే చెప్తున్నారు అని. ఒక దాంట్లో నరుకుతున్నారు, చంపుతున్నారు, ఎవరు అనట్లేదు. ఇక్కడ నేను ఇంత సెన్సిటివ్గా చూపించినా దాన్ని ఇంత బయట నుంచి చూసినప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ చేసేసి నాకు మెంటల్ వచ్చిందా అని అడుగుతారు బయట. సో ఆ వేరియేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? మీరు క్వశ్చన్ చేశారా మరి? అదే అక్కడ చేశాను, ఇప్పుడు అడిగేది అదే. ఈ మూవీతో కూడా అంతే. ఇప్పుడు పెద్ద నేరం చేశారు, వీళ్ళకి పడింది శిక్ష. దీనికన్నా ఇంకా పెద్ద పడిన వాళ్ళకి బయటకు వెళ్ళిపోతున్నారు. కాన్స్టిట్యూషన్ సేమ్, లాస్ సేమ్. వీళ్ళు ఎందుకు లోపల ఉన్నారు, వీళ్ళు ఎందుకు బయటకు వెళ్తున్నారు? దిస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ రేజ్డ్ ఇట్. బట్ నేను సెన్సర్కి వెళ్ళిన తర్వాత నేను పర్సనల్గా ఫేస్ చేసినప్పుడు అనుకున్నా, ఎందుకు మనం అడగట్లేదు ఈ క్వశ్చన్? కోర్ట్స్ని అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అడుగుతారు, ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చిన. బట్ వై నాట్? దట్స్ ద కాన్స్టిట్యూషన్, మనకి ఇచ్చిన పవరే అది, అడగడం. రైట్ టు టాక్, రైట్ టు క్వశ్చన్. రాజుల కాలం అయిపోయింది కదండి. ఇప్పుడు గవర్నమెంట్ వస్తే నువ్వు మాట్లాడేవా, వీడి మీద 100 కేసులు వేసేయండి. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళని వేసేయండి. ఒక్కరు అనట్లేదు, ఎవ్రీవన్. ఇంతమంది సాక్రటీస్ నుంచి ఇక్కడ వరకు ఎంతోమంది పాపం వాళ్ళని విషయం చేసి చంపి అది ఇది చేస్తే మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఇది రైట్ వచ్చింది. నౌ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్వర్డ్స్.